మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలేల విద్యా ప్రస్థానంలో క్రైస్తవ మిషనరీల పాత్ర ఎంతో విశిష్టమైనది. కుల వివక్ష వల్ల చదువు ఆగిపోయిన జ్యోతిబాను పొరుగున ఉన్న మిషనరీల సలహాతో ఆయన తండ్రి మళ్లీ బడికి పంపారు. 1841లో పూణేలోని స్కాటిష్ మిషన్ హైస్కూల్లో చేరిన జ్యోతిబా అక్కడే పాశ్చాత్య విద్య మరియు సామాజిక సమానత్వ భావాలను అందిపుచ్చుకున్నారు. అక్షరాలు రాని సావిత్రిబాయికి జ్యోతిరావు స్వయంగా నేర్పించారు. అనంతరం ఆమె సింథియా ఫరార్ మిషనరీ సంస్థలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగి 1848లో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించి విద్యా విప్లవం సృష్టించారు. మత ఛాందసవాదుల విమర్శలను ఎదుర్కొంటూ మిషనరీల నిస్వార్థ సేవను స్ఫూర్తిగా తీసుకుని అణగారిన వర్గాల కోసం పనిచేశారు. నేడు మన విద్యా వ్యవస్థకు వారు వేసిన పునాదులే మూలాధారం. జ్యోతిరావు మరియు సావిత్రిబాయి పూలేలకు మా ఘన నివాళులు.